అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజులు కడప జిల్లాలో పర్యటించారు. సొంత జిల్లాలో పర్యటన నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత ఏదైతే బెంగళూరు విమానాశ్రయం నుంచి విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులు అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఘన స్వాగతం పలికారు. అయితే మరోవైపు ఏదైతే మాచనూరులో ఏదైతే వైసీపీ నేత మాచనూరు చంద్రారెడ్డి మృతి చెందడంతో కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఆ మృతి చెందినటువంటి నేపథ్యంలో కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించి తాను అండగా ఉంటానని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున ప్రతి చోట, ప్రతి పల్లెలో కూడా ఆయన ఘన స్వాగతం పలికారు. ఏదైతే ప్రజలు నీరాజనం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షెడ్యూల్లో ఏదైతే ఉదయం 11 గంటల ప్రాంతానికి కడప విమానాశ్రయానికి చేరుకోవాల్సింది. అయితే కడప విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అటు కడప విమానాశ్రయం నుంచి వల్లూరు కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడంతో షెడ్యూల్ ప్రకారం ఆయన మాచనూరుకు చేరుకోలేకపోయారు. అయితే దాదాపు 1 గంట, మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఆయన మాచనూరుకు చేరుకున్నారు. మాచనూరుకు చేరుకున్న అనంతరం దాదాపు గంట పాటు అక్కడ ఆయన మాచనూరు చంద్రారెడ్డి కుటుంబంతో ఆయనకు పరామర్శించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని నింపారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించారు. మరోవైపు అక్కడి నుంచి బయలుదేరి గొందిపల్లెకి రావాల్సినటువంటి నేపథ్యంలో ఏదైతే గొందిపల్లెలో కూడా వివాహం జరిగింది. ఆ వివాహం జరిగినటువంటి నూతన వధువులను ఆశీర్వదించేందుకు కూడా వెళ్లాల్సి ఉన్నటువంటి పరిస్థితి. అయితే షెడ్యూల్ కన్నా ఆలస్యంగా దాదాపు 3 గంటల ఆలస్యంగా గొందిపల్లెకు చేరుకున్నారు. అయితే గొందిపల్లెకు చేరుకున్న అనంతరం కూడా రోడ్డు మార్గాన పులివెందులకు పయనమైనటువంటి నేపథ్యంలో కూడా అటు ఒక్కసారిగా కూడా పార్టీ శ్రేణులు అడుగడుగున ఏదైతే ప్రతి పల్లెలో కూడా ఆయన ఘన స్వాగతం నీరాజనం పలికిన పరిస్థితి. మరోవైపు ఏదైతే రేపంతా కూడా ఆయన కార్యకర్తలు, అదేవిధంగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా భేటీ కానున్నారు. భేటీ అయిన అనంతరం కూడా భవిష్యత్ కార్యాచరణపై ఏదైతే ఇటీవల కడప జిల్లాలో కావచ్చు, అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం, అదేవిధంగా రాజకీయ వేధింపుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారా, లేకుంటే మరే ఇతర కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఆయన అటు పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి నేతలతో భేటీ చర్చించినారు. మరోవైపు ఏదైతే కడప నగరంలో ప్రధానంగా చెత్త వివాదానికి దారితీసిన పరిస్థితి, చెత్త వివాదం పైన కూడా ఆయన మేయర్ సురేష్ బాబుతో కూడా భేటీ అయ్యారు. భేటీ ఇప్పటికే చర్చించడం జరిగింది. అయితే చెత్త వివాదానికి సంబంధించి ఇప్పటికీ కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే అది క్లాబ్కు సంబంధించినటువంటి వ్యవహారం, అయితే క్లాబ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికి కూడా జీవోలు జారీ చేయకపోవడం కూడా ఆయన ఒక రకంగా మేయర్తో కూడా చర్చించడం జరిగింది. అయితే మేయర్ కూడా ఈ విషయం పైన కూడా పలుమార్లు చెత్త వివాదానికి కారణమైనటువంటి వాటి అంశాలను కూడా అటు పూర్తి స్థాయిలో వివరించారు. మరోవైపు జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం కూడా ఆయన కూడా చర్చించారు. ఏదైతే వైసీపీ నేతలను ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా గతంలో ఏమైనా కేసులు ఉంటే ఆ కేసుల వ్యవహారంలో ఏమైనా వైసీపీ నేతలను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బందులు పెడుతున్నారా అన్నటువంటి విషయం పైన కూడా ఆరా తీశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా మనం రోడ్డున ప్రజలపైనే ఉండి ప్రజల కోసం పోరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ప్రజల పక్షాన నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేనని హామీలు ఇచ్చింది. హామీలు అమలు చేయడంలో కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. కేవలం పెన్షన్ల పంపిణీ తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చలేని పరిస్థితి. అంటే ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ కుదిలేని పరిస్థితి. అయితే ఆర్థిక వ్యవస్థ కుదిలేనటువంటి నేపథ్యంలో కూడా ఈ వ్యవహారం అంతా కూడా అటు చంద్రబాబు నాయుడుకు అన్నీ తెలిసి కూడా ఏదైతే గొప్ప ఆర్థికవేత్త అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆర్థికవేత్త అయినప్పుడు లెక్కలేనటువంటి హామీలు ఎలా ఇచ్చారన్నటువంటి వాటిపైన కూడా రేపు ఘాటుగా విమర్శలు చేసే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలపైన కూడా ఇప్పటికి కూడా అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఇలాంటి పథకాలను కూడా తిలోదకాలు పలికినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే మహిళలకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇలా ఎన్నో పథకాలను ఇప్పటికి కూడా అమలు చేయలేని పరిస్థితి. దాదాపు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా కేవలం పెన్షన్లు పంపిణీ మాత్రమే చేస్తున్నారు తప్ప మిగతా పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదన్నటువంటి విషయం పైన కూడా ఆయన రేపు క్లారిటీగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎవరైతే పలు ప్రాంతాల రాయలసీమ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా రేపు భేటీ కానున్నారు. రేపు భేటీ అయిన అనంతరం కూడా అక్కడ కీలకమైనటువంటి అంశాలను చర్చించడంతో పాటు అది ఇకపై ప్రజల్లోనే ఉండాలి, ప్రజల పక్షాన నిలవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయకపోవడం పైన కూడా నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పటికే 100 రోజుల గడువు పూర్తయింది. ఆ గడువు పూర్తయినప్పటికీ కూడా ఒక రకంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ తప్ప మిగతా ఏ హామీలను అమలు చేయలేని పరిస్థితి. అంటే దీనికి ప్రధాన కారణం ఒక రకంగా
మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నటువంటి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైందంటూ కూడా అటు పార్టీ శ్రేణులకు కావచ్చు, అదేవిధంగా జిల్లా నేతలకు కూడా దశాదిశ నిర్దేశించినారు. అదేవిధంగా రేపంతా కూడా ఆయన కార్యకర్తలతో, అదేవిధంగా నేతలతో, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం కూడా అటు పులివెందులకు సంబంధించి ఏదైతే కీలకంగా ఉన్నటువంటి నేతలతో పాటు అటు ప్రజలు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటారు. ప్రధానంగా గతంలో కూడా మనం చూసినాం, ఏదైతే ఆయన పులివెందులకు వచ్చిన సందర్భంలో కూడా ప్రత్యేకించి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక రకంగా ఆయనకు చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో గతంలో ఇచ్చారు హామీలు, అయితే ఈ హామీలు అమలయ్యాలి లేదన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నేతలతో చర్చిస్తారు. మరోవైపు రేపంతా కూడా పులివెందులలో బస్ చేసిన అనంతరం రేపు మొన్నాడు ఎల్లుండి ఏదైతే 2వ తేదీ సెప్టెంబర్ 2వ తేదీన ఆయన ఉదయాన్నే ఇడుపులపాయకు చేరుకుంటారు. ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొంటారు. ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకొని గన్నవరంకు బయలుదేరనున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం కడప జిల్లా 3 రోజుల పర్యటన అటు పార్టీ శ్రేణులు విజయవంతంగా మొదటి రోజు విజయవంతంగా పూర్తయింది. రేపు కూడా ఇదే విధంగా ఏదైతే పార్టీ శ్రేణులతో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేయలేనటువంటి పథకాలపైన కూడా, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాల్సినటువంటి అవసరం పైన కూడా ఆయన పూర్తి స్థాయిలో నేతలకు దశాదిశ నిర్దేశించనున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV పులివెందుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.